హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కారం, ఇలాచి, లవంగం చెక్క, ఇంకా పసుపు, ఈ ఐటమ్స్, ఇంకా ఉడకబెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన పొటాటో, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు, వీటన్నిటిని కలిపి గుడ్లు, పచ్చిశనగపప్పు, పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత పాన్లో ఇలాచి, లవంగం చెక్క, ఇంకా కరివేపాకు వేసుకొని అవి మగ్గించుకోవాలండి. ఒక పక్కన వేరే పక్కన పాన్ పెట్టుకొని మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే పక్కన పాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుంటూ ఉండాలి. అవి మగ్గిన తర్వాత కారం సరిపడినంత, ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించాలండి. తర్వాత ఉడకబెట్టిన పొటాటోస్ దాంట్లో ఉన్న వాటర్తో పాటు వేసుకోవాలి. ఇంకా పచ్చిశనగపప్పు కూడా ముందుగానే నానబెట్టి ఉడకబెట్టుకున్నాం కాబట్టి అది కూడా వాటర్తో పాటు వేసుకొని మొత్తం కలపెట్టుకోవాలి. దాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడగా సాల్ట్, గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మనం ఉడికించుకున్న వేయించుకున్న ఎగ్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఆ మసాలా మొత్తం ఎగ్స్కి, పొటాటోస్కి పట్టేదాకా ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఒకసారి టేస్ట్ చూసుకొని కొత్తిమీర చల్లుకోండి. ఏమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే లైట్గా పైన యాడ్ చేసుకోండి. దీన్ని మంచిగా ఒక డిష్లోకి తీసుకొని బౌల్ అవుట్ చేసేసుకుందాం. చివరిగా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. వేడివేడి అన్నంలో ఆనియన్ విత్ లెమన్ వేసుకొని కర్రీతో కలుపుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా రైస్లోకి కాకుండా చపాతీ, పరోటాల్లోకి కూడా కర్రీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకొని చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా మంచి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ని నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.